కొంతమందికి దేవుడు కొంతవరకే టైం ఇస్తాడు. ఏమంటే పరలోకం అన్ని కాలాలలో మీకోసం ఎదురు చూస్తుంది అనుకోకండి. కొన్ని ఛాన్సులు వచ్చిన తర్వాత దేవుడు కట్ చేస్తాడు. కొన్ని ఛాన్సులు ఇచ్చిన తర్వాత బైబిల్లో ఉన్నదే అది. భ్రష్ట మనసుకు వారిని అప్పచెప్పాడంటే కొంతవరకు మాత్రమే అవకాశం. ఒకసారి దేవుడు భ్రష్ట మనసుకు అప్పచెప్పాడా, అట్టి వారిని నూతన పరచుట అసాధ్యం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని మర్మమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వాడు దేవుని కుమారుని విషయంలో మరలా సిలువ వేయచ్చు మారు మనసు పొందునట్లు అట్టి వారిని నూతన పరుచుట అసాధ్యం అన్నాడు. చూడండి, అట్టి వారిని అసాధ్యం అంటే కొంత టైం వచ్చేసరికి దేవుడు లాక్ చేస్తాడు. 3 సార్లు అటెంప్ట్ తర్వాత ఎలాగైతే నీ సాఫ్ట్వేర్ లాక్ అయిపోద్దో, కొన్ని అవకాశాలు దేవుడు ఇచ్చిన తర్వాత ఇక వాడికి అవకాశం. భ్రష్ట కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళి భ్రష్ట కార్యక్రమాలు ఇశ్రాయేలీయుల పరిస్థితులకు వెళ్ళారు. అందుకేమంటున్నాడు, వారు దేవుని వైపు చూసి పాప క్షమాపణ పొంది మారు మనసు పొందకుండానట్లు. అంటే అవకాశం ఇస్తే ఇవన్నీ జరుగుతాయి, కానీ ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేదు. వాక్యాలు మాత్రం వింటూ ఉంటాడు. ప్రతి రాత్రి వింటారు, ల్యాప్టాప్లు పెట్టుకొని వింటారు, సెల్ ఫోన్లు పెట్టుకొని వింటారు, లైవ్ రాగానే వింటారు. వింటున్నావు, విన్ని కూడా గ్రహించని పరిస్థితుల్లో ఉన్నావేమో చూసుకో. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మీరు ఆలోచించండి, ప్రభు బోధలో పక్షపాతం ఉందా? లేదండి. అవకాశాలు ఎవరికైనా కొంతవరకే ఉంటాయి. లైఫ్ లాంగ్ ఎప్పుడు మారుతాడా, నా కుమారుడు ఎప్పుడు మారుతాడా, నా కుమారుడు ఎప్పుడు మారుతాడా అని దేవుడు చూడ్డం. యెహోవా దొరుకు కాలమందు మీరు ఆయనను వెదకండి. అవకాశాలు ఇచ్చినప్పుడు మారండి. మీకు అవకాశాలు, ప్రతి మనిషికి అవకాశం ఇస్తాడు. అవకాశం ఇవ్వకుండా ఎవరిని నరకానికి తోయడు ఆయన. ప్రతి మనిషికి అవకాశం ఇస్తాడు. అన్యుడికైనా అవకాశం ఇస్తాడు, మత ఛాందసవాదికైనా అవకాశం ఇస్తాడు. కంటిన్యూగా నీ లైఫ్ లాంగ్ అవకాశాలు వస్తాయనుకుంటే పొరపాటు.